హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ముంబై విజిట్ చేసినట్లయితే ద మోస్ట్ ప్రామిసింగ్ ప్లేస్ ముంబై సిటీ మ్యూజియం. ఇది ముంబై మెయిన్ రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ నుండి లోకల్ ట్రైన్లో సెకండ్ స్టాప్ బాయికలా స్టేషన్ వరకు వెళ్తే అక్కడ నుండి 200 to 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఒక 2 స్టోరీ బిల్డింగ్లో మ్యూజియం కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో అప్పట్లో మన మరాఠా సామ్రాజ్యం, బ్రిటిషర్స్ పరిపాలనా కాలానికి సంబంధించిన ఆర్ట్స్, ఇంకా మన హిస్టరీకి సంబంధించిన ఎన్నో కార్వింగ్స్, ఇంకా వారణాసి టెంపుల్, మధురై మీనాక్షి టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్, ఓల్డ్ ముంబై, న్యూ ముంబై బ్లూ ప్రింట్స్, ఇంకా ఎన్నో అవైలబుల్గా పెట్టారు. ముంబై మొదట్లో పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉండేది. వాళ్ళ నుండి బ్రిటిషర్స్కి డౌరీ రూపంలో 17th centuryలో వెళ్ళింది. అప్పుడు ముంబై 7 ఐలాండ్స్లో ఉండేది. ఈ 7 ఐలాండ్స్ని మెర్జ్ చేసి ప్రస్తుతం మనం చూస్తున్న ముంబై సిటీగా తయారు చేశారు. తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇందులో ఈ ముంబై సిటీ మ్యూజియంలో ఎన్నో స్టోన్ కార్వింగ్స్, బ్రాస్ మెటల్ కార్వింగ్స్, సిల్వర్ మెటల్, కాపర్ మెటల్ కార్వింగ్స్, బుల్స్ హార్న్స్, ఎలిఫెంట్స్ హార్న్స్, క్లాత్ ఎంబ్రాయిడరీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్థాన బ్లూ ప్రింట్స్, ఇంకా మన పూర్వీకులు వాళ్ళ జీవన విధానం, వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్స్, ఇంకా ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేలా వాళ్ళు అవైలబుల్లో పెట్టారు. ఈ రోజుల్లో మన పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి బాగా పాడు చేస్తున్నాం. కానీ ఇలా మ్యూజియంస్ తిప్పితే వాళ్ళకి మన కల్చర్, హిస్టరీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. వాళ్ళ నాలెడ్జ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళు అవుతాం. మన లైఫ్ స్టైల్ని కూడా ఎంతో చేంజ్ చేసుకోవడానికి ఈ మ్యూజియంస్ బాగా ఉపయోగపడతాయి. అందువల్ల దయచేసి మీరు కూడా మ్యూజియంస్కి పిల్లల్ని తిప్పుతూ ఉండండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మా ఛానల్లో కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాం, ఫాలో అవుతూ ఉండండి.